భయ్యా సన్నీ యాదవ్ ఈ భయ్యా హైదరాబాద్ పిల్లోడు అనమాట. తెలంగాణ బిడ్డ అని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళైతే అరెస్ట్ చేశారు. సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ ఇండియా. సో వీళ్ళు భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏంది మోటో, మనోడు చేసిన తప్పేంది, ఇవన్నీ అయితే ఇలా మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు కదా కరెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్. ఇండియా పాకిస్తాన్కి ఆల్రెడీ మస్తు చుచ్చులు నడుస్తున్నాయి. ఇద్దరికి అసలు పడతలే. ఇలాంటి టైంలో మనోడు పాకిస్తాన్ పోయి పాకిస్తాన్లో వీడియోలు చేసి లాహోర్లో వీడియోలు చేసి అవి పెట్టిండు. మనోడు పెడితే గమన కూర్చుంటుందా? ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి. ఈమె ఆల్రెడీ కొంచెం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళది కానీ నేవీ వాళ్ళది కానీ వీళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందని చెప్పేసి అయితే పోలీసు వాళ్ళు పట్టుకొని కుళ్ళ ఉమ్ముతారు అనమాట. సో గైస్, ఇది మాట్లాడుకునే ముందు ఒక చిన్న కథ అయితే మీకు చెప్పాలి. ఒక పోరోడు ఉన్నాడు, ఒక పోరోడు స్కూల్కి పోతాడు అనమాట. ఆడు డైలీ స్కూల్కి పోతా ఉంటాడు. ఒకరోజు స్కూల్కి పోకుండా బయటికి ఎన్నో తిరగడానికి పోయారు దోస్తులతో. వాళ్ళ టీచర్ వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసింది, చెప్తుంది మీ వాడు ఎందుకు రాలే అని చెప్పి. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి డౌట్ వస్తుందా రాదా? మనోడు ఇంటికి రాగానే దెత్తడి పోషమ్మ కూడా ఇస్తారా ఇయ్యారా? మమ్మీ పక్కకు పెట్టారు, మన డాడీ ఎట్లా రియాక్ట్ అవుతాడు తెలియగానే బెల్ట్ తీసుకొని చెమడాలు వలుస్తాడు, అంతే కదా. ఇప్పుడు కూడా ఈ కేసు అట్లనే నడుస్తుంది అనమాట. మనోడు పాకిస్తాన్ పోయింది కదా, పోయి అక్కడ ఏం చేసిండు అసలు ఏం లేదు, ఇవన్నీ ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు అనమాట. ఇవి అయినని కాదు, చాలామంది ఆల్మోస్ట్ దగ్గర నాకు తెలిసి 6 to 7 మెంబర్స్ని అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే న్యూస్ ఉంది. కానీ మనోడు ఎందుకు ఇంత ఫేమస్ అవుతుండు మన తెలుగు దేశాలల్లో అంటే, ఎందుకంటే ఫేమస్ యూట్యూబర్ కదా, చాలా వ్యూస్ వస్తాయి. మనోడు ఏదో అక్కడ కూడా వెళ్ళి ఆ వీడియోస్ కూడా పెడితే కొంచెం వ్యూస్ వస్తాయని చెప్పి అనుకుండా, లేకపోతే అక్కడ వాళ్ళతో కుమ్మక్క అయిందా అని చెప్పేసి చిన్న డౌట్. అది క్లారిఫై అయ్యేదాకా మనల్ని మాత్రం లోపటే ఉంచుతారు అన్న డౌట్స్ అయితే చాలా సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. అదే కాదు బ్రో, నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ కూడా మనం వీళ్ళకైతే గట్టి సపోర్ట్ ఇవ్వాలి బ్రో, మన పోలీస్ వాళ్ళకి ఎన్ఐఏ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, ఎవరో మీ సొంత అన్ననో లేకపోతే తమ్ముడు ఎవరో బయటికి వెళ్ళిపోయింది ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ మీరు ఇంట్రాగేషన్ చేస్తారు కదా, అసలు ఏడికి పోయిండు, ఎవరితో పోయారు, దేనితో పోయిండు, లేచిపోయిండా లేకపోతే వచ్చిండా, అసలు పర్పస్ ఏంది, ఇవన్నీ చూస్తాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసే పని కూడా అంతే బ్రో. సో ఇది ఏదో ఆయన మీద ఏదో కాన్ఫ్లిక్ట్ వేసినట్లు కాదు, మనోడు ఏదో రాంగ్ పని చేసిండని చెప్పి ప్రూవ్ కాలేదు, ఇంకేం కాలేదు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మీరు 10 ఛానళ్ళ దగ్గర ఖాళీ కొడుతూనే ఊకురి భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి. మనోని అరెస్ట్ చేసింది చెన్నైలో, ఆల్రెడీ అరెస్ట్ చేశారు, రిమాండ్లో కూడా తీసుకోరు. అదే కాకుండా మనోడు చేసిన మంచి మంచి పనులు ఉన్నాయి కదా, ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం, ఆ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా బయటికి తీస్తారు అని చెప్పేసి అయితే టాక్ నడుస్తుంది. అంతే, ఇంకేది కన్ఫర్మ్ కాలేదు. మీరు అంతగానం సెర్చ్ చేసే అవసరం లేదు, ఈ ఒక్క వీడియో మొత్తం క్లారిటీ ఇస్తుంది. ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఉంటే ఖచ్చితంగా వీడియో చేసి మీకు చెప్తా. జై హింద్.